హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే ఒక 2 పోల్ MCB టైపు చేంజ్ ఓవర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇదైతే 2 పోల్ చేంజ్ ఓవర్ 2 పోల్ MCB టైప్ చేంజ్ ఓవర్. చూడండి, ఇది MCB టైప్ అయితే మన ఇంట్లో పెట్టి ఐసోలేటర్ ఉంటుంది కదా, 40 amps ఐసోలేటర్. దాని తీరైతే సేమ్ దాని విధంగానే మనకైతే ఉంటుంది. అంతకుముందు చేంజ్ ఓవర్ అనేది పెద్ద పెద్ద బాక్సుల్లో ఇట్లా వచ్చేది, స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ విధంగానైతే మనకైతే చేంజ్ ఓవర్లు అయితే ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మనకైతే ఇలాంటి MCB టైపులో అయితే వస్తుంది. కానీ నేను తీసుకున్నది వచ్చేసి 40 amps సంబంధించింది. ఇక్కడ మనకు 40 amps MCB 2 పోల్ MCB మనకి యాంకర్ కంపెనీ నుండి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, యాంకర్ కంపెనీ. ఇప్పుడు మనం అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. చూడండి, దీనికి సంబంధించిన మాన్యువల్ ఒకటి బుక్ అయితే రావడం జరిగింది. మనకైతే దీంతో పని అయితే లేదు, ఎందుకంటే మనకు మొత్తం దీని గురించి తెలుసు కాబట్టి. చూడండి, ఇక్కడ మనకైతే ఉంది 40 amps అని పైన అయితే మెన్షన్ చేసి ఉంది. 40 amps అని మనకైతే ఇది ప్రస్తుతానికైతే మిడిల్లో ఉంది. మనకి కిందికి ప్రెస్ అవుతుంది, అదేవిధంగా పైనకి అయితే ప్రెస్ అవుతుంది. ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే, జనరేటర్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే ఇది ఎక్కువ శాతం అయితే పనిచేస్తుంది. మనం అయితే మెయిన్ పవర్ పోయినప్పుడు మనం జనరేటర్ పవర్ ఆన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ పవర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. మళ్ళీ పవర్ వచ్చినాక మళ్ళీ జనరేటర్ పవర్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మెయిన్ పవర్ అయితే ఆన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా నార్మల్ 2 మీటర్లు ఉంటాయి, ఒకటే ఇంటికి 2 మీటర్లు ఉన్నప్పుడు కూడా మనకైతే ఇదైతే చాలా అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెంటు బిల్లు తక్కువ సేవ్ చేసుకోవడానికి అయితే ఈ చేంజ్ ఓవర్ అనేది అయితే ఉపయోగపడుతుంది. అలాగే రెంటెడ్ హౌజులలో 2 మీటర్లకు ఒకటే మోటార్ నడవాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి చేంజ్ ఓవర్స్ అయితే మనకైతే వర్క్ అయితే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకసారి మొత్తం అయితే కనెక్షన్ అయితే ఇచ్చైతే చూద్దాం. దీని ఫుల్ వీడియో కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని 2 మీటర్లు ఉన్నప్పుడు ఏ విధంగా కనెక్షన్ చేయాలో దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు దీనికైతే ప్రస్తుతానికి దీనికి కనెక్షన్లు ఇచ్చి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే యాంకర్ కంపెనీ నుండి తీసుకున్న మనకైతే 2 పోల్ చేంజ్ ఓవర్ మనకైతే ఈ విధంగానైతే వచ్చింది. మనకు ఐసోలేటర్ తీరే మొత్తం అయితే మనకైతే ఉంది. ఇక్కడ మనకైతే 40 amps అనేది మెన్షన్ చేస్తుంది. కాకపోతే మనకి కిందనే మనకైతే చేంజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి, 1 2 మళ్ళీ 3 4 5 6 7 8 అని అయితే మనకైతే మెన్షన్ అయితే చేశారు. మనకైతే కింద ఎప్పుడైనా మనం అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంది, పైనుండి అయితే మనం అయితే అవుట్పుట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పైన 2 అయితే బ్లాక్ అయితే చేశారు. మనం ఏది తీసుకున్నా 2 డైరెక్ట్ ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు అని అయితే పైన అయితే బ్లాక్ చేశారు. మనం ఓన్లీ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం 2 ఇస్తాం కాబట్టి 2 అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఈ 2 అయితే ఇప్పుడు సపోజ్ ఒక 2 మీటర్లు ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జనరేటర్ వైర్ ఉన్నాయిగా, ఇక్కడ పైన ఇచ్చుకోవచ్చు, లేదంటే కింద ఇచ్చుకోవచ్చు. మన మెయిన్ వైర్లు ఉంటాయిగా, మన ఫేస్ నోటల్స్, అవి కూడా పైన కింద ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు 2 ఇచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనం జనరేటర్ మీద ఇచ్చుకొని మన మెయిన్ ఫేస్ నోటల్ అయితే మనం అయితే కింద ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పైన అయితే మనం అయితే అవుట్పుట్ మనకి ఎక్కడ దీనికి ఏం కనెక్షన్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చే ఉంటుందిగా, ఈ అవుట్పుట్ కూడా మనం ఇన్పుట్ ఉంటుందిగా వైర్లు, వాటి అయితే ఇక్కడ ఎన్ని ఉన్నా మనకైతే దీంట్లో అయితే కనెక్షన్ అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకసారి కనెక్షన్ ఇచ్చి దీన్ని అయితే ఒకసారి అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. మనం అయితే ఇప్పుడు దీని వైర్లు కనెక్షన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే స్విచ్ బోర్డ్ తీసుకున్నాను, అలాగే ఒక 2 వైర్లు అయితే తీసుకున్నాను. ఇవి మెయిన్ నుండి వచ్చినాయి, ఇది ఒకటి స్విచ్ బోర్డ్ నుండి అయితే వచ్చాయి. ఇది ఒకటి సపోజ్ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి జనరేటర్ అనుకోండి, ఇదైతే మన మెయిన్ ఫేస్ న్యూట్రల్ వైర్లు అనుకోండి. ఇప్పుడు దీనికైతే మనం అయితే కనెక్షన్ అయితే ఇద్దాం. ఇప్పుడు దీనిలో ఐసోలేటర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం ముందుగా. ఈ 2 వైర్లు అయితే నేను చేంజ్ ఓవర్కి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నేను పై వైట్కి అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాను. మనకు సేమ్ ఐసోలేటర్ తీరే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 వైర్లు అయితే నేనైతే కనెక్షన్ చేశాను. ఇవి వచ్చేసి జనరేటర్ వైర్లు అనుకోండి. ఇప్పుడు ఇంకా 2 వైర్లు మనం మెయిన్ కరెంట్ నుండి వచ్చే వైర్లు అయితే ఈ వైర్లు అయితే పెడదాం. ఇప్పుడు మనకైతే ఇవైతే కిందికి అవుతుంది 4/8 అనేది మనం కింది ఇవ్వాల్సి ఉంటుంది.
నేను ఫేస్ న్యూట్రల్ అనేది కరెక్ట్ ఏం పెట్టడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఓన్లీ మీకు చూపించడానికి మాత్రమే నేను చేస్తున్నా కాబట్టి ఫేస్ న్యూట్రల్ చూసి అయితే ఏం పెట్టడం లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 2 వైర్లు అయితే అయిపోయింది. ఇవి జనరేటర్, మన మెయిన్ ఫేస్ న్యూట్రల్, ఇవి మనకి ఇక్కడ స్విచ్ బోర్డులో అయితే పెట్టేసుకున్నాం. మనకు పైన దీనికి అవుట్పుట్గా దీనికి ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు దీని ఇన్పుట్కి అయితే నేను ఒక బల్బ్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. బల్బ్ హోల్డర్, ఈ హోల్డర్కి అయితే బల్బ్ అయితే ఫిక్స్ చేసి దీని ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. మనం పైన ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే పవర్ కనెక్షన్ అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం అయితే పవర్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను అయితే పవర్ అయితే ఆన్ చేశాను. చూడండి, పవర్ అయితే వస్తుంది టెస్టర్లోకి. ఇక్కడ కూడా చూద్దాం, మనం ఇది డైరెక్ట్ ఉంది చూడండి, డైరెక్ట్ మనకైతే పవర్ అయితే వస్తుంది. ఇందులో మీకు కనిపిస్తలే అనుకోండి, చూడండి ఇందులో పవర్ అయితే వస్తుంది, ఇందులో కూడా పవర్ అయితే వస్తుంది. ఇది పైది మనకు జనరేటర్ అనుకోండి, ఇది మనకు మెయిన్ డైరెక్ట్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే మనం అయితే కిందికైతే ఆన్ చేద్దాం. చూడండి, మనకైతే బల్బ్ అనేది అయితే ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్విచ్ అయితే ఆఫ్ చేద్దాం. చూడండి, మనకైతే మెయిన్ పవర్ అయితే పోయింది కాబట్టి స్విచ్ ఆఫ్ చేస్తూనే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరేటర్ పైకి ఆన్ చేద్దాం. నేను స్విచ్ అయితే ఆన్ చేయడం లేదు. చూడండి, మళ్ళీ పై పవర్ కూడా మనకైతే ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జనరేటర్ పవర్తో అయితే మనకైతే రన్నింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మనకు మెయిన్ పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది మెయిన్ పవర్ అయితే నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, చూసి మళ్ళీ దీన్ని ఆఫ్ చేస్తున్నా. మనకు మిడిల్లో ఉంటే మొత్తానికే ఏ పవర్ అనేది అయితే మనకైతే అవుట్పుట్ అయితే రాదు. మళ్ళీ కిందికి అంటున్నా. చూడండి, మనకైతే బల్బ్ అయితే ఆన్ అయిపోయింది. ఇలా 2 మీటర్లకు అయితే మనం అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి, స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ పైకి అంట మనకైతే జనరేటర్ పవర్ అయితే ఆన్ అయితే అయిపోయింది. దీన్ని చాలా ఈజీగానైతే మనం అయితే కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. దీని గురించి అయితే నేనైతే ఫుల్ వీడియో ఇంకోటి కనెక్షన్ ఏ విధంగా చేయాలి, 2 మీటర్లు ఉన్న దగ్గర మనం కనెక్షన్ ఏ విధంగా చేయాలి అని అయితే చేస్తాను. ఇది డొమెస్టిక్ పర్పస్ మాత్రమే అయితే యూజ్ అవుతుంది. మనకైతే పెద్ద పెద్ద కంపెనీలో అట్లాంటి దాంట్లో యూజ్ అయితే అవ్వదు. మనం ఒక ఇంటి వరకు మాత్రమే అయితే మనకైతే 40 amps అనేది అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో 60 amps కూడా ఇంకా ఎక్కువ కూడా ఉంది. కాకపోతే మనకైతే ఇంటి పర్పస్కు మనకు డొమెస్టిక్ పర్పస్ అయితే మనకైతే 40 amps సరిపోతుందని అయితే నేను 40 amps అయితే తీసుకున్నాను. ఇది డైరెక్ట్ నేను షాపులలో అయితే మనకైతే దొరకలేదు ఫ్రెండ్స్. నేను మా ఏరియాలో షాప్లో ట్రై చేశాను, మనకైతే దొరకలేదు. నేను అమెజాన్లో ఆన్లైన్లో తీసుకున్నాను. దీనికి వచ్చేసి 700 రూపీస్ అయితే పడింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే తీసుకుంటే నేను దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే నేనైతే మెన్షన్ అయితే చేస్తాను. 750 రూపీస్కి అయితే నాకైతే వచ్చింది. ఇది చాలా 2 మీటర్లు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.